బిత్తిరి రాజు గారు, ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. అందరికీ ముందుగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2001 and 2 బ్యాచ్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముందుగా కామెడీ చేయడానికి ఇక్కడికి రా తమ్మి మాకు ప్రోగ్రామ్ ఉందని చెప్పి పిలిచినందుకు కిషన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే నేను ఎవరు అంటే అనుకోవచ్చు, ఈ పిల్లాడు ఎవరు అని మీరు అనుకోవచ్చు. నేను ఎవరు అంటే నా గురించి చెప్పుకుంటూ ఒక్క నిమిషం. నా పేరు ఆడెపు రాజు, మాది రామలపల్లి గ్రామం, కమలాపూర్ మండలం, హన్మకొండ జిల్లా. అయితే నేను యూట్యూబ్లో కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, బిత్తిరి రాజు క్రియేషన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. గుర్తుపెట్టుకోండి, నా పేరు బిత్తిరి రాజు. ఒకవేళ వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బిత్తిరి రాజు క్రియేషన్స్ అని ఉంటుంది. సో ఇక్కడికి తమ్ముడు నువ్వు టాలెంట్ పర్సన్వి, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కామెడీ చేయాలని చెప్పి పిలిచాడు. సో ఇప్పుడు నేను స్టాండప్ కామెడీ చేయబోతున్నాను. అందరైతే భోజనం చేశారా? అన్నలు అక్కలు భోజనం చేశారా? ఎవరైనా విధి నిర్వహణలో భాగంగా పనిలో నిమగ్నమై భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే భోజనం చేయండి. సో ఓకే, గెట్ టుగెదర్ పార్టీ అనగానే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలుస్తారు. అబ్బాయిలు కలిస్తే జోక్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దాదాపు ఇక్కడ వాళ్ళు అందరికీ అబ్బాయిలందరికీ పొట్టలు ఉన్నాయి. అంతేనా అన్న? సురేష్ అన్న, టాస్క్ ఫోర్స్ అన్న పేరు సురేష్ అన్న. సురేష్ అన్న, అందరికీ పొట్టలు ఉన్నాయి. ఆ బాయ్స్ అందరికీ, మన బాయ్స్ అందరికీ మనం ఏం చేసినా చేయకుండా పెరిగేది ఏంటిది అని అంటే పొట్ట. అంతేనా అన్న? సో ఇద్దరు ఫ్రెండ్స్ బాయ్స్ కలిసినప్పుడు ఎట్లుంటుంది అనేది చెప్తా. అరే మామ నమస్తే, అంత మంచిగానారా? మంచిగా మామ అని కౌరించుకుంటారు. కౌరించుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ తాకేది ఏంటిది? చెస్ట్ తాకది, పొట్టలు తాకుతాయి ఒకరికొరికి. పొట్టలు, ఒరే మామ ఏంది ఏం నడుస్తుంది అంటే, ఏం లేదు మామ, నీకంటే నీ పొట్ట ముందు నడుస్తుంది అంటాడు వాడు. కరెక్టే మామ, నాకేం అర పొట్ట, నీది కాదు ఆ పొట్ట, అది పొట్ట యాదగిరి గుట్ట అంతుంది ఏంట్రా అంటే, ఏం చేయమంటావు మామ, పొట్ట లోపలికి అన్నీ పోతున్నాయి కానీ పొట్ట మాత్రం లోపలికి పోతలేదురా అని చెప్పేసి అంటాడు. సో ఒక పొట్ట గురించి ఒక మహాకవి ఏమన్నాడు అంటే, ఆడవాళ్ళకి బొట్టందం, మగోళ్ళకి పొట్ట అందం అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే ఎవరైనా ఏమైనా సంపాదించిన వారు నువ్వు అంటే, ఇగో లక్షలు పోసి సంపాదించిన అని చెప్పుకోవచ్చు మా అంటాడు. అంతే కదా, మనం పోతూనే ఉంటాం, అది వస్తూనే ఉంటుంది. సో ఇట్లా అబ్బాయిలు కలిస్తేనేమో ఇట్లా రకరకాల ముచ్చట్లు పోతూనే ఉంటాయి. ఇక అమ్మాయిలు కలిస్తే ఏమున్నది? నీ శారీ బాగుందే, ఈ నెక్లెస్ ఎక్కడ ఉన్నవే, ఈ కమ్మలు మంచిగా ఉన్నాయే, ఇవే ముచ్చట్లు. ఇంకా చూసినావా ఆయన ఎంత మంచి చీర కట్టుకున్నారో, నువ్వేం తగ్గిస్తున్నది కట్టుకున్నావు, అన్నికి ఇవే ముచ్చట్లు ఉంటాయి. సో ఈ విధంగా ఇది ముగ్గురు అమ్మాయిలు గెట్ టుగెదర్ పార్టీలో కలుస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ రమ్య, ఉషా, జోష్న, సంథింగ్ నేమ్స్ అనుకుందాం. అందులో వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లుంటుందో చెప్తా. ఏవి రమ్య, మీ ఆయన ఏం చేస్తాడే? మా ఆయన కండక్టరే. అబ్బా, కండక్టర్ అంటే టికెట్ వెనక రాసిన చిల్లర అంతా మీ ఇంట్లోకే అన్నమాట. అబ్బా మస్తు సంపాదించుకోవచ్చు. అవునే, నువ్వు అన్నది కరెక్టే, కానీ నా కొడుకు సైకోగాడే. అయ్యో ఎందుకే గట్ల అంటావు? ఎవరైనా పక్కింటి దాంతో ముచ్చట పెడితే ఏం చేస్తారు? ఇంట్లో రామిస్తారు, కానీ వీడేమంటాడు ఎరికేనానే, నువ్వు లోపల నడువు, ఇంకొంచెం లోపల నడువు అంటాండే. ఏంటండి అంటే ఫుట్బోట్ ప్రయాణం ప్రమాదకరం అని అంటాండే. నేను తాడదేంప, ఇంట్లో కూడా డ్యూటీ చేస్తాడే వాడు. సరే ఈ విషయం పక్కన పెట్టు. పండుకున్నాక కలవరిస్తాండే. ఏంటిది నీ పేరా? కాదు, హుజరాబాద్ హన్మకొండ జమ్మికుంట రావాలా, హుజరాబాద్ హన్మకొండ జమ్మికుంట రావాలా అంటే కూడా డ్యూటీ చేస్తాడు. రావాలా అంటే ఇద్దరు దొంగలు ఇట్లా కట్టిస్తాండి. సరే నా విషయం పక్కన పెట్టుకొని, మరి మీ ఆయన ఏం చేస్తాడే? మా ఆయన టీచరా? టీచర్ అంటే మస్తు రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో, చాలా గ్రేటే. నువ్వు అదృష్టవంతురాలివే. నువ్వు అనుకుంటావా, కానీ నా కొడుకు సైకోగాడే. అవునా? ఎందుకే, ఏం చేస్తాడే? ఏం లేదు, మొన్న పుట్టింటికి పోయి 2 రోజులు లేటుగా వచ్చిన గంతే మా అవ్వని పిలిపించి గోడకూర చేపించిండే నా కొడుకు. ఏం చెప్పుకోవాలి? సరే ఆ విషయం పక్కన పెట్టు. వంకాయ కూరలో జరంత ఉప్పు తక్కువ వేసిన గంతే. అదే కూర మల్లండు అని వారం రోజులు అదే కూర అండిచ్చిండే. ఎందుకండి అంటే హోంవర్క్ అని అన్నాడే. పోరగాళ్ళు రాస్తాడు రైటింగ్ మంచిగా వచ్చినట్టు నువ్వు కూడా అండుతాను మంచిగా వస్తుందని చెప్పిండే. సరే మా ఇద్దరి విషయం పక్కన పెట్టి, మరి మీ ఆయన ఏం చేస్తాడే? మా ఆయన పొలిటీషియన్. అబ్బా పొలిటీషియన్ అంటే మస్తు ఎన్నికేసుకోవచ్చు పైసలు.
నువ్వు అన్నది కరెక్టే కానీ నా కొడుకు సైకోగాడే. అయ్యో ఏమైంది గట్ల అంటాను? ఏం లేదు, ఎవరన్నా నెల తప్పితే ఏం చేస్తారు? కిలంత చక్కెర నోట్లో పూసి ఎత్తుకొని గిర్ర తిప్పి కంగరాలు వేసి చెప్తారు. ఈ నా కొడుకు ఏం చేసిండో తెలుసా? ప్రెస్ మీట్ పెట్టి దీనికి నాకేం సంబంధం లేదు, అంత ప్రతిపక్షాల కుట్ర అంటే తాడు ఇంకో వాడే మనిషి నాకు అర్థం కాదు. రాజకీయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి కానీ పిల్లల విషయంలో ప్రతిపక్షాల కుట్ర అంటే ఆడేవాడన్నా తాడదేంపో అంతా. అయితే మన ముగ్గురికి సైకో వాళ్ళే దొరికిల్లానే. అవునే, సైకో వాళ్ళే దొరికిల్లా. అయితే ఎవడో వాళ్ళు దొరికిల్లు, ముగ్గుడో. సో ఇట్లా ముగ్గురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే అట్లా ఉంటుంది. ఇంకా ఇద్దరు భార్యాభర్తలు ఉంటారండి. ఆ భార్యాభర్తలు ఏంటంటే టూర్కి వెళ్తారు. టూర్కి వెళ్తే సపోజ్ లక్నవరం అనుకుందాం. టూర్కి వెళ్తే అక్కడ బోటింగ్ ఉంటుంది కదా, బోటింగ్ చేస్తున్నారు అనమాట. అయితే ఆ బోట్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఆ చెరువు మధ్యలో ఆగిపోయింది. ఆ చెరువులో మొత్తం ముసళ్ళే ఉన్నాయి. అప్పుడు ఆ బోట్ పర్సన్ ఒక ఆఫర్ ఇస్తాడు అనమాట. ఏంటి అని అంటే, ఇన్ని మొసళ్ళు ఉన్నాయి కదా, ఇందులోంచి ఎవరైనా షిప్లోంచి దూకి ఆ ఒడ్డుకు చేరినట్లయితే మీకు ₹1,00,00,000 బహుమతి ఇస్తా అని అంటాడు. అనగానే అందులోంచి ఒక వ్యక్తి ధైర్యంగా దూకుతాడు. అంటే అందరూ షాక్ అయిపోయారు. అదేంటి వీడు ఎవర్రవాడు, అసలు అంత ప్రాణాల మీద భయం లేదా, మొసళ్ళు ఉన్నాయి, అట్లా దొరికిండేది అనుకుంటారు. అయిపోయిన తర్వాత ఒక మంచి షిప్ వచ్చి వాళ్ళందరిని ఎక్కించుకొని ఒడ్డుకు వస్తుంది. వాళ్ళందరూ ఒడ్డుకు వచ్చిన తర్వాత, ఏంటంటే మీకు అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అట్లెట్లా దూకిళ్ళండి అని చెప్పేసి అంటే, నేనెక్కడ దూకినన్నా, ఎవడు వెనకెళ్ళి దొబ్బేసిండు అన్న నన్ను అని చెప్పేసి అంటాడు. అనగానే వాళ్ళ భార్య వస్తుంది. ఏంటండి మీరు అలా ఎలా దూకేవారు, మీరు ఇంత ధైర్యవంతులు అనుకోలే తెలుసా నేను అని అంటది. అంటే వీడేమంటాడు, నేనెక్కడ దూకిండే, ఎవడో దొబ్బేసిండే నన్ను అంటే, ఎవరో దొబ్బేలేదండి నేనే దొబ్బేసిన అని అంటది. అంటే ఎందుకు దొబ్బేసినవే అని అడిగితే, మీరే అన్నారు కదండి పెళ్ళైన కొత్తలో నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా అన్నారు కదా, అది ఇప్పుడు టెస్ట్ చేసిన అండి నేను అని చెప్పేసి అంటది అనమాట. సరే నాకంటే నీకు ₹1,00,00,000 ఎక్కువనా నా ప్రాణాల కంటే అని చెప్పేసి ఆ చిన్న ఫైటింగ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మనకు స్కూల్ లైఫ్లో క్లాసులలో చాలా రకాలుగా కామెడీలు జరుగుతూ ఉంటాయి. నా లైఫ్లో రియల్గా జరిగింది చెప్తాను. నా పేరు రాజు, నా పక్కన కూర్చుంటున్న పేరు వెంకటేష్, ఈ పక్కన కూర్చుంటున్న పేరు సంతోష్. సరే వెంకటేష్ అంటే ఏం చేసిండు రోజు అంటే, ఇంటికాడ మంచిగా పప్పు కూరతో కడుపు నిండా తినచ్చిండు. అయితే మా తెలుగు మేడం వచ్చింది. తెలుగు మేడం వచ్చి ఏం చేసిందంటే, ఈరోజు లెసన్ చెప్పనా, కొంచెం చదువుకోండి, నాకు హెడ్ఏక్ ఉందని అక్కడ కూర్చుంది. సరే అని చెప్పేసి క్లాస్ అంతా స్టడీ అవర్ ఉంటే ఎట్లుంటుంది, సైలెంట్ ఉంటుంది కదా క్లాస్ అంతా. వీడు ఉన్నట్టుండి సడన్గా డర్రు అని విత్తిండు. ఈ నా కొడుకు విత్తి, వాడు పిత్తినోడు చక్కగా ఉండక షిషి అని నామకను చూపిస్తాడు. ఇప్పుడు ఆ క్లాసులో ఉన్న 40 మంది ఏమనుకుంటారు, నేనే విత్తిన కావచ్చు అనుకుంటారు. అవునా కాదా? అనుకోరు. ఏం చేసిండు, మొత్తం నన్ను బయటికి తెలుగు మేడం ఏం చేసింది, ఏ స్టూపిడ్ ఫెలో గెట్ అవుట్ అని చెప్పేసి బయటికి పంపించింది మేడం. వీడిని లంచ్ టైంలో చెట్ల కింద కూర్చొని తింటా అంటే, ఏంది మా నువ్వు విత్తి నా పేరు మీద చెప్పినవి ఏందిరా నేను అడిగితే, సారీ మా అది తుస్తూ ఉంటుంది అనుకున్న డుర్రు అన్నది, నన్ను ఏం చేయమంటావు అంటాను వాడు. అంటే పిత్తులు కూడా మనం చెప్పి అంటే తుమ్మ ఆపుకోవద్దు అంటారు కదా, తుమ్ములు ఆపుకోవద్దు ప్లస్ పిత్తులు ఆపుకోవద్దు అనమాట. సో పిత్తు గురించి ఒక కవి ఏం రాసిండంటే, బర్రు మన్న పిత్తు బంగారు పిత్తు, తుస్సు మన్న పిత్తు దొంగ పిత్తు, పిత్తు రాకపోతే వచ్చి పిత్తు, విశ్వదాభిరామ పిత్తులాపుకోపురా మామా అని చెప్పేసి ఆ కామెడీగానే మీరు అనుకోకండి. సో ఈ విధంగా పిత్తుల గురించి అట్లా డిస్కషన్ జరిగిపోయిందన్నమాట. సో ఒక తాగుబోతు భర్త ఉంటే ఆ భార్యకి ఎంత ఇబ్బంది ఉంటుందో ఒక చిన్న జోకు. తాగి ఇంటికి వస్తాడు భర్త, దాదాపు చాలామంది తాగే వస్తారు. సో వాడు తాగొచ్చిన తర్వాత ఇంటికాడ భార్య భర్తలకు సంభాషణ ఎట్లుందో చూద్దాం. కలుదాయి కలుసుకుందామా అని కలుసు. ఏంటండి ఈరోజు కూడా తాగొచ్చారా మీరు? అది పిచ్చిపోగా తాగకుండా ఎట్లనే మొగోళ్ళు అన్నప్పుడు తాగాలి, ఆడవాళ్ళు అన్నప్పుడు స్టఫ్ చేయాలి. సరేలే తాగుతుంది అయితే కానీ ఇట్లా రా అంటే, ఇట్లా తాగితే మనకు సొసైటీలో రెస్పెక్ట్ ఇస్తారు ఎవరన్నా? ఎవడు చెప్పిండే తాగితే మర్యాద ఉండదని? తాగితేనే లోకం మర్యాద ఇస్తుంది తెలుసా నీకు? ఇవాళ నేను కడుపు నిండా తాగి హుజరాబాద్ రోడ్డు వాయించే బస్సుడు వచ్చి కీక్ అని అరంగు పెట్టిండు, లేవలే. కీక్ అని అరంగు పెట్టిండు, లేవలే. డ్రైవర్ను కండక్టర్ దిగచ్చి కాళ్ళు కూడా చేతులు కూడా పట్టుకొని నన్ను పక్కకు కూర్చోబెట్టిళ్ళు. అంత మర్యాద ఇచ్చిలే నాకు. నీకేం ఎవరికైనా మాట్లాడతాను నువ్వు? సరే ఆ బస్సుడు చక్కగా మీదకెళ్ళి ఎక్కితూ పీడవాసు వస్తే పిచ్చిమోగా నాయన. పెద్ద పెద్ద విమానాలు హెలికాప్టర్లే నా మీదకి వెళ్ళిపోతే నాకేమైతే లేదు, ఆఫ్టర్కి బస్సు పోతే నాకేమైతుంది? అయితే గమ్మత్తు మాట్లాడతాను. సరే కానీ నాకు నిన్న రాత్రి ఒక మ్యాజిక్ వచ్చింది తెలుసా నీకు? ఏడుదో చెప్పి సావు. ఏం లేదే, నాకు మూత్రం అవుతుందని చెప్పి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన, లైట్ దానికి చదివి వెలిగింది. మూత్రం పోసి డోర్ క్లోజ్ చేసిన, లైట్ దానికి చదివి బంద్ అయింది. ఓ దొంగ సచ్చినోడా, రాత్రి ఫ్రిడ్జ్లో పోసింది నువ్వేనారా? నీ తాడు తెంప ఏం పడిచివరా నువ్వు? తాగిన సోయిలో ఏం ఏర్పడతలేదారా నీకు? అదే తిట్టక నీకు ఆల్మోస్ట్ తిట్టకే. సరే దా అన్నం తింటురా.
అని చెప్పేసి అన్నం తింటామని వాళ్ళ భార్య పళ్ళెంలో అన్నం వేసింది. వేస్తే అప్పుడు అన్నం చూసి అంటాడు కదా, అంటే అబ్బా నీ అవ్వ ఇంత మంచిగా ఉన్నదేంది అన్నం, ఇంత తెల్లగా ఉన్నదేంది, ఇలా 2 చుక్కలు ఉజాలా పోసినావా లేకుంటే సర్ఫెక్సలు పోసినావా, ఇంత తెల్లగా ఉన్నదేంది, ఒరే దొంగ సచ్చినోడు అన్నం ఎక్కనైనా తెల్లగానే ఉంటుందిరా, సరే అని చెప్పేసి వాళ్ళ సాంబార్ పోసింది. వాళ్ళ ఆవిడ సాంబార్ పోతే టేస్ట్ చేసిండు, అబ్బా ఇది అమృతమా సాంబారా, ఇంత మంచిగా ఉన్నది ఏంది, ఒరే దొంగ సచ్చినోడా నేను 5 సంవత్సరాలు అండి పెడతానా, ఇవాళేదో నాకు జ్వరం వచ్చిందని పక్కింటి దాన్ని సాంబార్ అడగతే నీకు దాని సాంబార్ మంచిగా ఉన్నదా రా బాడకం అని చెప్పేసి అక్కడ గంట అనుకొని పొట్టు చంపుతుంది అన్నమాట. సో ఇట్లనే రకరకాలుగా భార్యాభర్తల మధ్య జోకులు జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ చాలా నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్, పెళ్ళి కాకుండా కూడా జోక్స్ సార్, అది కాదు జోక్స్ రాను స్టాండప్ కామెడీ చేస్తూ అలా చేస్తున్నా సార్. అంటే పెళ్ళి అయితేనే చెప్పాలా సార్, భార్యాభర్తలే సరే సార్, అంటే అనుభవజ్ఞులు చెప్పిన వాటిని నేను గుర్తుపెట్టుకొని రాసుకొని చెప్తున్నాను అన్నమాట. సో ఇట్లా ఇంకొకటి, ఎప్పుడైనా సరే మనం స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు కానీ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అని అంటానంటే, ఒక క్లాస్లో ఒక టీచరు 2-3 పిల్లల్ని మీ ఇంట్రడక్షన్ చెప్పండి రా అని పిలిస్తే వాళ్ళు వస్తారు. ఆయన పాపం ఏమనిపిస్తుందో తెలియదు, గజిలేషన్ కావచ్చు, ఆయనకి ఎలర్జీనో తెలియదు, కానీ వచ్చి మై నేమ్ ఈజ్ రాజు, మై ఫాదర్ నేమ్ ఈజ్ సంపత్, మై మదర్ నేమ్ ఈజ్ రాణి ఇట్లా చెప్తే ఓకే ఇది పర్లేదు. కానీ మై అంబిషన్ ఈజ్ గోకుడు చెప్తారు, ఏడబడతాడు గోకుడు చెప్తారు. సో స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు కొంచెం బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇట్లనే మా క్లాస్లో జరిగిన జోక్ చెప్తే, చిన్నప్పుడు 6వ తరగతిలో 7వ తరగతిలో ఇట్లా ఇంట్రడక్షన్ ఇస్తా అంటే మా ఫ్రెండ్ వచ్చి రమేష్ అనేటోడు వచ్చి వాడు ఇంట్రడక్షన్ చెప్తుంటే ఏమవుతుందంటే, మై మదర్ ఈజ్ హోమ్ మినిస్టర్ అన్నాడు ఒకటేసారి. మై మదర్ ఈజ్ హోమ్ మినిస్టర్ అంటే అందరం షాక్ అయిపోయినాం, వీళ్ళ అమ్మ హోమ్ మినిస్టర్ అయితే వీడికి ఇక్కడ ఎందుకు చదువుతాను రా అని చెప్పి షాక్ అయినాం. అంటే మళ్ళీ సార్ పిలిచారే హోమ్ మినిస్టర్ ఆరా కరెక్ట్ చెప్పారని నిజం చెప్పారంటే, కాదు సార్ మై మదర్ ఈజ్ హోమ్ మేకర్ సార్ అని చెప్పిండు. మరి హోమ్ మినిస్టర్కి హోమ్ మేకర్కి చాలా తేడా ఉన్నారు దరిద్రుడు అంటే, లేదు సార్ మా నాన్న సెల్లులో హోమ్ మినిస్టర్ అనే ఉంటుంది సార్, మా అమ్మ నెంబర్ అని చెప్తాడు. సో ఈ విధంగా చివరిగా ఒక చిన్న పాట, మన స్కూల్ అంటే గెట్ టుగెదర్ పార్టీలో ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఈ పాట సహజమే మీ అందరికీ, కానీ మీకోసం మిమ్మల్ని ఉద్దేశించి 2 లైన్లు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అంబాల హై స్కూలులో, రానంటూ పోనంటూ ఈ స్కూలుకు వచ్చి మనమందరం ఫ్రెండ్స్ మయ్యాము. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Thank you so much అండి. ఓకే, అందరైతే బిత్తిరి రాజు క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇంత కష్టపడి వచ్చి ఇక్కడ దాకా వచ్చి స్టాండప్ కామెడీ చేయడానికి కారణం అయితే మన ఛానల్ ప్రమోషన్ అన్నమాట. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాజు గారు. సో మన అకేషన్కి వచ్చినటువంటి బిత్తిరి